hurdle is the event, so much risky and excited speed event. సో కంటిన్యూ చేస్తున్నప్పుడే హడిల్ తగిలేసింది. ఆ ఫాస్ట్ లో నా లెగ్ స్టెబిలిటీ అనేది అసలు నాకు దొరకలేదు. మొత్తం అంతా స్వెల్ అయిపోయింది. ఇంకా ఎంఆర్ఐ కూడా తీయడానికి అవ్వదు. ఆ స్వెల్లింగ్ తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 days we waited. Then third day we went to hospital. Then we did. The day I was flying actually. So I was too speed, like ante that is the best timing. I did the last repetition. ఆ రిపిటేషన్ కి అది లాస్ట్ రిపిటేషన్ యాక్చువల్లీ. అది అయిపోతే ఆ ఒక్క హర్డిల్ క్రాస్ చేసి ఉంటుంటే ఆ సెషన్ అయిపోయేది. అలాంటి రిపిటేషన్. సో దెన్ ఐ వాస్ లైక్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ టు బీట్ అగైన్ దిస్ రిపిటేషన్ అని. నేను ఇంకొక అబ్బాయి పరిగెడుతున్నా, మా జూనియర్. వాడు అంటే నాకు అర్థమైపోతుంది అన్నమాట నా పేస్ ఎలా వెళ్తుంది అనేది, డిపెండ్ అపాన్ దట్ పర్సన్. సో వాడు వెనకాతలు అవుతున్నాడు, నేను ముందు వెళ్తూనే ఉన్నాను అనమాట. నాకు అర్థమైపోయింది నేను ఇంకా ఐ వాస్ గోయింగ్ రియల్లీ గుడ్. సో కంటిన్యూ చేస్తున్నప్పుడే హడిల్ తగిలేసింది. ఆ ఫాస్ట్ లో నా లెగ్ స్టెబిలిటీ అనేది అసలు నాకు దొరకలేదు. ఫుట్ అనేది కంప్లీట్ గా స్టేబిలైజ్ అవ్వలేదు. టోస్ మీద స్పైక్ నేల్స్ ఉంటాయి కదా, సో అది మిస్బ్యాలెన్స్ అయిపోయి నీ డిస్లోకేట్ అయిపోయింది అనమాట. సో ఆ టెండన్ అనేది కంప్లీట్ గా అది విరిగిపోయింది, టేర్ అయిపోయింది. యా, ఇట్ వాస్. ఐ నెవర్ లైక్ అసలు నేను ఎప్పుడైనా పడిపోతే అసలు అరవను. ఎప్పుడు ఫస్ట్ పడిపోతే లేచిపోయి కోచ్ ఐమ్ ఓకే అని చెప్పి ఫస్ట్ నేనే చెప్పేస్తాను కోచ్ చెప్పే కన్నా. బట్ ఆ టైంలో మాత్రం ఐ వాజ్ లైక్ నాకు అర్థమైపోయింది, అంటే అవుతున్న ప్రాసెస్ లోనే నాకు అర్థమైపోయింది ఏదో సంథింగ్ అయింది, కానీ ఒక 3 నెలలో 4 నెలలు పడుతుందేమో, సంథింగ్ లైక్ లిటిల్ టేర్ అనుకున్నాను అంతే. కానీ ఫిజియో చూడగానే తనకు అర్థమైపోయింది అనమాట. నీ జస్ట్ మూవ్ చేస్తేనే అది పైకి కిందకి వెళ్ళిపోతుంది. సో అది కంప్లీట్ గా డిస్లోకేట్ అయిపోయింది, నీ ఇంకా సర్జరీ చేయాలి. బట్ నాకేం చెప్పలేదు అనమాట. ఆ రోజంతా మొత్తం అంతా స్వెల్ అయిపోయింది. ఇంకా ఎంఆర్ఐ కూడా తీయడానికి అవ్వదు. ఆ స్వెల్లింగ్ తగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 days we waited. Then third day we went to hospital. Then we did. 3 days నాకు నడవడం అవ్వకపోయేటరికి దెన్ ఐ అండర్స్టాండ్. ద సెకండ్ డే ఓన్లీ ఐ అండర్స్టాండ్ దట్ మేబీ ఇట్ ఈస్ ACL. బట్ I cried. Yeah, 100%. It is not possible to be that much strong. So ఏడ్చా, చాలా డేస్ ఏడ్చా. That is there. But the one thing it is like I have to accept it. If I'm not accepting, నేను ఇంకా నెగిటివ్ గా తీసుకుంటే ఆ రికవరీ అనేది స్లోగా అయిపోతుంది. అంటే నేను విన్నంత వరకు, నా సీనియర్స్ నాకు చెప్పినంత వరకు, నా ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ, సో యూ షుడ్ బి స్ట్రాంగ్, నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి, లేదంటే అది నీకు ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. సో నా దగ్గర ఇంకేం లేదు, ఆప్షన్ లేదు. సో నేను యాక్సెప్ట్ చేసా. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ ఫ్రమ్ day 1 strengthenings. I went to gym. I did some upper body. కూర్చొని జస్ట్ అప్పర్ బాడీ చేస్తూ ఉండేదాన్ని. ఎవ్రీబడి వాస్ షౌటింగ్ మీ, ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో అంటే, నేను కాళ్ళకేం చెట్ల కదా చేతులకే చేస్తున్నాను, సో నో ప్రాబ్లం. దెన్ ఐ లైక్ దట్. ఇట్ actually I am 3 times stronger than before now. That's so yeah. So in weight training and everything is going really good, touch wood. So yeah. అయితే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇంతవరకు అదర్ కాంపిటీషన్ కి మళ్ళీ మీరు పార్టిసిపేట్? No, actually now only I started training. So అంతా అవుతుంది, మంచిగానే అవుతుంది ఇప్పుడు. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఐ హోప్. రేస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుంటాం. ఆన్ యువర్ మార్క్స్ సెట్ గో అనే లోపులోనే మన మైండ్ అంతా కూడా విపరీతం టెన్షన్ ఉంటుంది. ఇదేం టీమ్ గేమ్ కాదు, 10 మంది వచ్చి కాసేపు టైం ఉంటుంది మనకి, ఈ ఓవర్ కాకపోతే నెక్స్ట్ ఓవర్ ఆడుకోవడానికి అని. సెకండ్స్ ఫ్రాక్షన్స్ లో గేమ్ ఓవర్ అయిపోతుంది. స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుని మైండ్ ని సెట్ చేసుకోవడానికి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనం. సో మీరు ఎలా మీ ఎమోషన్స్ ని ఆ టైంలో కంట్రోల్ చేసుకుంటారు? వాట్ యు థింక్ ఇన్ దట్ పర్టికులర్ పాయింట్? అంటే ఆ మినిట్ స్టార్టింగ్ లో ఇది టెన్షన్ చాలా ఉండేది, బికాస్ ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్. అది ఉండేది, పానిక్ అయిపోయేదని. సమ్ కాంపిటీషన్స్ విల్ బి స్టార్ట్ స్లో అయిపోయేది, లేదంటే ఫాస్ట్ అయిపోయేది, పానిక్ అయిపోయేదని, స్టెప్ మిస్టేక్ అదంతా అయ్యేది. బట్ గ్రాడ్యువల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము బ్లాక్స్ దగ్గర కూర్చుంటామో వాంటెడ్లీ పీపుల్ విల్ షౌట్. అవును. యా. సో ఆ కోచ్ చెప్తా ఉంటారు అనమాట, జస్ట్ యూ గైస్ టాక్, యూ గైస్ జస్ట్ డిస్టర్బ్ హర్ వాంటెడ్లీ, సో దట్ అది ఇగ్నోర్ చేస్తూ నేను ఇది చేయాలి. Right. So we do training this kind of stuff. And also
టు బి ఫ్రాంక్ ఇప్పుడైతే బ్లాక్స్ మీద కూర్చునేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి లైక్ సైలెంట్ ఇన్ మై మైండ్. బ్లాక్స్ ఒక ముందు అంటే జస్ట్ వాళ్ళు పిలుస్తారు కదా, లైన్అప్ లో ఉంటాం కదా, అప్పుడు దట్ విల్ బి ఐ విల్ థింక్ లైక్, అప్పుడు కూడా ఐ విల్ ట్రై టు థింక్ కి డోంట్ బీ ఎక్సైటెడ్, ఐ విల్ టెల్ మై సెల్ఫ్. అండ్ ఎక్కువ ఎక్సైట్ కాకు, అండ్ జస్ట్ ఇందులో ఏమి ఇన్ని కొత్తగా చేసేది ఏం లేదు, ఒక 100 సార్లు నువ్వు ఇది చేసుంటావు, జస్ట్ ట్రై టు రిపీట్ అగైన్. అండ్ ఇది నువ్వేదో ఇంకేదో బెస్ట్ వరల్డ్ రికార్డ్స్ ఏమి ఈ రోజు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, నీ రికార్డ్ నువ్వు బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయి. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇన్ ట్రైనింగ్, సేమ్ టు ట్రై టు ఇంపాక్ట్ ఇన్ దిస్ రేస్. అండ్ అదే కొంచెం అలా ఐ ట్రై టు సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టాక్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో when I'm going to block, I'll try to take a long breath and hold and just clear అవడానికి ట్రై చేస్తా. సమ్ టైమ్స్ ఐ డూ దిస్ మిస్టేక్స్, బట్ అంతే కొంచెం కింద మీద పడి ఎలాగోలా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. రైట్, యాక్చువల్లీ మజిల్ అస్సలు లేదు మీకు, అవును, డైరెక్ట్ గా బోనే ఉంది. సో మజిల్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారా కోచ్? యాక్చువల్లీ నో, దిస్ ఈస్ మై ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. నేను ఎంత తిన్నా సరే లావు కాను, సో గట్టి తింటాను నేను, కానీ అసలు ఏం లావు అవును. సో మా కోచ్ అదే చెప్తాడు, దిస్ ఈస్ యువర్ బెస్ట్. సో కొంచెం ఫ్యాట్ మాత్రం కంట్రోల్ చేసుకో, మజిల్స్ మ్యాటర్ అవ్వదు అసలు. అథ్లెటిక్స్ లో మజిల్ అనేది అసలు అదే కదా, అసలు టాపికే కాదు. స్ట్రెంగ్త్ ఇస్ మ్యాటర్. ఆ మజిల్ లో ఉన్న పవర్ నువ్వు ఎలా యూజ్ చేయగలవు ట్రాక్ కి అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత జిమ్ లో పిక్ చేసినా వెయిట్స్, లేదంటే ఎంత మీరు ట్రైనింగ్ లో చేసినా సరే, కాంపిటీషన్ కి వెళ్ళేటప్పటికి ఇస్ దట్ క్లియర్లీ గివింగ్ యూ ద రిజల్ట్స్ ఆర్ నాట్. సో అది డిపెండ్ అపాన్ ద వెయిట్ ట్రైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ద స్టెబిలిటీ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ లో అయితే నేను కొంచెం తక్కువే, ఇక్కడున్న అందరికన్నా అయితే నేనే బాగా తక్కువ వెయిట్స్ పిక్ చేసేది. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ కెన్ పర్ఫార్మ్ వెల్. మళ్ళీ నేను పిటి ఉష గారు, షైనీ విల్సన్, అశ్విని నాచప్ప గారిని 1 year బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించింది. అగైన్ అట్ ద సేమ్ ఫీలింగ్ విత్ యూ. నేను మళ్ళీ ఒక ఏమంటారు, కొత్తగా ఈ ఫీల్డ్ లో అంటే యంగ్స్టర్స్ కదా మీరంతా, సో యంగ్స్టర్స్ లో కూడా మన ఇండియాకి రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఒక ఇండియన్ అథ్లీట్ ని ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకే నిజంగా. This is actually my dreams that coming in reality. True. So somebody is asking and I'm explaining what is the journey and everything. True. This is really, I am grateful to be here and talking with you and with people and everything. చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది యాక్చువల్గా అంటే ఏం చెప్తారు? This is the positive thing I have received from my entire career, I can say అండి. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేను అడిగింది ఒక్కటే, నా ప్రిపరేషన్ ఒలింపిక్స్ కోసం ఎలా చేయాలి అనేది. సో నారా లోకేష్ సార్ చెప్పింది అయితే మాత్రం నేను కంప్లీట్గా మీకు హెల్ప్ చేస్తాను, ఏ విషయంలో కావాలన్నా సరే వీ విల్ బి దేర్. అండ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే అసలు రవినాయుడు సార్ చైర్మన్ స్పోర్ట్స్కి, ఆ సార్ అండ్ నారా లోకేష్ సార్ అయితే అసలు దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ సో మెనీ థింగ్స్, ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. బట్ వాళ్ళు స్పోర్ట్స్ ని చాలా ఒక పెద్ద విజువల్ చూస్తున్నారు. అండ్ ఇట్ విల్ టేక్ 100% time to come out. But I can feel now the athletics in Andhra will be grow after 1 year or 2 years. కానీ అనిపించిందా మీకు ఇక్కడ సఫిషియంట్ ఫుడ్, సఫిషియంట్ రెస్ట్, మెంటల్ పీస్, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా మీకు చాలా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది? 100%. ఇదే మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, తిండి లేకుండా, రెస్ట్ లేకుండా, ఎలాంటి కంఫర్టబుల్ లైఫ్ లేకుండా మీరు అచీవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? అప్పుడు ఎలా చేసేసాను అనిపిస్తుందా ఒకసారి చూసుకుంటే? సో ఇట్స్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు నేను ప్రిపేర్ అయింది నేషనల్స్, బట్ ఆ ఎఫర్ట్స్ మోర్ దెన్ ట్వైస్ దెన్, అంటే దీనికి డబ్బులు ఉండేది నాకు, ఆ ఎఫర్ట్ పెట్టే విధానం కానీ అంతా. అది లేకపోయింటే మేబీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్గా అయ్యేదాన్ని కాదేమో. అది ఆ పెయిన్ ప్రతి ఒక్కరి లైఫ్లోని ఉండాలి, ఉంటేనే అది మనం ముందుకెళ్ళగలం అని నేను అనుకుంటున్నాను. బట్ అండ్ దీనికైతే బిహైండ్ మై వర్డ్స్, ఈ ఆపర్చునిటీకి కానీ
and I just wants to use each and every day to be a best thing to make myself and my country and my state and my people to be proud. Yeah.